ఈ వంకాయ చిక్కుడుకాయ కూర అండి కారం పెట్టుకోరు అనమాట. ఫస్ట్ చిక్కుడుకాయలు ఇలా నూనెలో వేసేసి మగ్గపెట్టేసేయండి కాసేపు. తర్వాత వంకాయలు కడిగి వేసేయండి. అంటే కొంచెం గింజ ఉడకడానికి లేట్ అవుతుందని అలా చేస్తున్నాను అనమాట. లేకపోతే రెండు కలిపి వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం ఉప్పు వేసి మగ్గపెట్టేసేసాడు, పసుపు ఉప్పు వేసేసానమాట. పైన మూతలో కొంచెం నీళ్ళు పోసి పెడితే కనుక ఆ ఆవిరికి కిందకి నీళ్ళు దిగి మగ్గుతుంది. మామూలుగా నీళ్ళు పోసి ఉడికిచ్చే కన్నా కొంచెం పైనుంచి ఆవిరి నీళ్ళు కనుక వచ్చాయనుకోండి కూర బాగుంటుంది అన్నమాట. దీనికి కారం కూడా చూపిస్తాను ఏమి వేయించుకోవాలను. ఈ కారం గ్రైండ్ చేశానండి. మినపప్పు, శనగపప్పు, దీనికి మెంతులు వేయాలండి. మెంతులు బాగా మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఆవాలు వేయొద్దు, మెంతులు వేసేసి మిరపకాయలు వేయడం అన్నమాట. ఆ కారం వేస్తే బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు, మెంతులు, మిరపకాయలు, కొంచెం జీలకర్ర వేయండి, బాగానే ఉంటుంది. ఆ మెంతి వాసన బాగుంటుంది అన్నమాట ఈ వంకాయ చిక్కుడుకాయ కూరకి. ధనియాలు అవి వద్దు, ధనియాలు అవి బాగుంటుంది. వంకాయ కూరకి బాగుంటుంది తప్ప చిక్కుడుకాయ వేసినప్పుడు ధనియాలు అంత బాగుంటుంది అన్నమాట. ఇలా వేసి చేసి చూడండి. బాగా మగ్గపెట్టేసేయండి. నూనె పెద్ద ఎక్కువ పట్టదండి ఈ కూరలో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి.